కూటమి ప్రభుత్వంలో దోపిడీ అడ్డుకట్ట వేస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజల సంపద ప్రజలకే పంచుతాం. ఇది ఎన్నికల ముందు హామీలు ఇప్పటికి కూడా మాట్లాడేటటువంటి పాయింట్స్. బట్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు పత్రికలు రాస్తున్నటువంటి వాటిట్లలో డైరెక్ట్గా వాళ్ళే రాసుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి స్టోరీ ఇది. ఏమని? కొవ్వూరులో కంటకులు, కూటమి ముసుగులో ఇసుక మాఫియా, లిక్కర్, గ్రావెల్, మెటలు, మట్టి అన్నింటా దోపిడీ, డ్రెడ్జింగ్ ద్వారా కూడా ఇసుక తవ్వకాలు, ఓపెన్ రిచ్లో సొంత సామ్రాజ్యాలు, రోజుకి 15 లక్షల మామూళ్ళు, బోట్స్మెన్ సొసైటీ నుంచి టన్ను లెక్కన దందా, డిపాజిట్లు వసూలు చేసి బెల్ట్ షాపులు, చోటా నేతలే చెలరేగిపోతున్న వైనం. ఇది ఎస్సీ భూముల్ని వదలట్లేదు. ఇవన్నీ కూడా రాసుకొచ్చారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క జిల్లా గురించి రాసుకొస్తారు. అంటే ప్రతి జిల్లాలో దోపిడీ జరుగుతుంది. బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, ఇసుకంతా ఇష్టం వచ్చినట్టే అమ్ముకుంటున్నారు, ఎవ్వడికి ఫ్రీగా రావట్లేదు. మద్యం బెల్ట్ షాపులు అడ్డదిడ్డంగా అమ్ముకుంటున్నారు. అట్లాగే ఇళ్ల మధ్యలోకి బెల్ట్ షాపులు వచ్చేసినాయి. ఇదంతా కనబడుతుంది. ఇదివరకు బెల్ట్ షాపులు ఎట్లా ఉన్నాయా? ఇదివరకు ఎట్లా ఇసుక అడ్డదిడ్డంగా అమ్ముకోవడానికి కుదిరిందా? మమ్మల్ని అమ్మనివ్వలేదు,